के हर्षिता, विशिका जानवी कोत्तपल्ली, विशिका जानवी कोत्तपल्ली, विशिका जानवी तोट श्रीता, श्रीता तोट, एम सान्वी, एम सान्वी, के श्रावणी। మేడం మీరు ఉండండి మేడం, పర్వాలేదు. పోయిట్ అండ్ రైటర్ని మరియు సముద్రాల ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ గత 25 సంవత్సరాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. కవులను కళాకారులను సంఘ అవార్డ్స్ ఇస్తూ సత్కరిస్తున్నారు. ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఇప్పుడు చేయడం జరిగింది. రాజేష్ అధ్యక్షతన రాయేశం గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఎందరో చిన్నారులు తమ గురువుల వద్ద ఈ నృత్యం ప్రదర్శిస్తూ పొందుతున్నారు. ఒక చక్కనైన ప్రోగ్రాం ఇది. నేను కూడా ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చేత నృత్యం చేసి అలరించిన ఈ చిన్నారులకు అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు. సముద్రాల వేణుగోపాలాచారి గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఎందరో విశిష్ట అతిథుల మధ్య ఈ సభ రంగరంగ వైభవంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సందర్భం ఏమిటంటే వసంత పంచమి మరియు రిపబ్లిక్ డే. వసంత పంచమి అనగానే గురువు మనం నేర్పించిన బోధించిన విషయాలను మన నిత్య జీవితంలో వినియోగిస్తూ మనం అభివృద్ధి దిశగా కృషి చేస్తూ ఉంటాము. ఎందరో సంస్కారవంతులు ప్రవక్తలు తమ దిశానిర్దేశం చేస్తూ మనకి ఎంతో అవగాహన కల్పించి ప్రతి పదంలో ముందుకు నడిపే దిశగా వీళ్ళు తమ సూత్రాలని మనకి అందజేయడం జరిగింది. అదేవిధంగా రిపబ్లిక్ డే ఎందరో నాయకులు తమ త్యాగ ఫలితంచే తమ పోరాట ఫలితంచే మనకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అందించారు. కాబట్టి ఈ స్వాతంత్రం సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాం చేయడము బహుదా చక్కగా ప్రశంసనీయం. ముందుగా సభా సరస్వతికి నా నమస్సుమంజలి. అలాగే మన యొక్క ఛానల్ వీక్షకులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే వసంత పంచమి శుభాకాంక్షలు, అలాగే రాబోయే జనవరి 26 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన బొగ్గులగుంట తెలంగాణ సారస్వత పరిషత్ యొక్క హాల్లో మనం ప్రైడ్ ఇండియా అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది. మన సృజన ఆర్ట్స్ సంస్థ తరఫున. సృజన ఆర్ట్స్ సంస్థ అనేటువంటి అంటే ఇప్పటివరకు కూడా ఆడ ఎంతోమంది కళాకారులకి అందరినీ కూడా ఒక వేదికని కల్పించి వారికి సత్కరించడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి భారతీయ సాంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. ఆ కళని ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ కానీ మీకు దగ్గరుండి ఈ యొక్క సంస్థ అనేటువంటిది ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమం ద్వారా ఈ సంస్థ అనేటువంటిది గత 20 సంవత్సరాల క్రితం ప్రారంభం జరిగింది. ఆ తర్వాత ఈ సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారులకి కళాకారులకి అది సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్, ఇంకా స్పోర్ట్స్ కానివ్వండి, అన్ని రంగాల్లో ఎవరైతే ఏ రంగాల్లో వారి యొక్క ప్రతిభని కనపరుస్తున్నారో వారికి ఒక వేదిక కలపరించి సన్మానం చేయడం అనేది ఇక్కడ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పటివరకు ఎంతోమంది కళాకారులకి చిన్నారులు ప్రోత్సహించాం. అలాగే ఎవరైతే చిన్నారులను ప్రోత్సహిస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఈ కళన అనేటువంటిది ఎంతో ప్రయాసంతో కూడుకున్నటువంటి విషయము. వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మన సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి మనం ధన్యవాదాలు అనేది తెలియజేస్తాం. సార్, మీ సంస్థ నుంచి ఇట్లా కళల వైపే కానీ సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. ఏమైనా ఇప్పుడు మనకి రాష్ట్ర పరంగా కానివ్వండి, జాతీయ పరంగా రాష్ట్ర సమస్యలు ఉంటాయి, జాతీయ సమస్యలు ఉంటాయి, అలాగే అంతర్జాతీయ సమస్యల్లో కూడా మనం వేదిక కల్పించి
డిబేటింగ్ చేస్తూ ఉంటాము. ఆ యొక్క సాంఘిక సమస్యలకి ఒక పరిష్కారం కూడా మనం చూపించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అవును సార్. సార్ నమస్కారం సార్. ఈరోజు సార్ సిజన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి బాలబాలికల పౌరుగారు జనవరి సందర్భంగా నేను జరిగిన వసంత పంచమి సందర్భంగా ఈరోజు మరి అవార్డు ఇవ్వడం చాలా పరిణామం. ముఖ్యంగా వసంత పంచమి నాడు మరి అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ సరస్వతి వందనం చేసిన తర్వాత మరి చదువులకు వీలైన తల్లి అటు బాసలు కానీ వర్గలు కానీ మరి సరస్వతి మందిరాల్లో ప్రార్థన చేసుకోవచ్చు. రేపు రాబోయే 26 జనవరి తయారవుతున్న నేపథ్యం 26 జనవరి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రోజు. మరి ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం మరి ప్రజలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉండి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భాసిల్లుతున్నది. కనుక వారి ఆశయాల ప్రకారంగా భారతదేశంలో విలువలు పెరిగి మరి ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలనే ఒక ఆలోచనతోటి అవార్డు ఇవ్వడం చాలా శుభ పరిణామం చెప్పి పనులు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రాజేష్ గారికి, శ్రీనివాస్ శర్మ గారికి, మరి దీంట్లో పాల్గొన్న ఆవులందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ లలిత కళా నిలయం అండి. ఈరోజు రాజేష్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు సృజన్ ఆర్ట్స్ నుంచి. సో చాలా బాగా జరిగింది. పిల్లలందరూ చాలా బాగా పాడారు. ఇంకా కీర్తనలు, అన్నమాచార సంకీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇలా చాలా కీర్తనలు పాడారు. చాలా చక్కగా పాడారు. 20 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్. నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి ఇదే. నేను ఆల్మోస్ట్ 1000 మంది పైనే ట్రైన్ చేశానండి. చాలా చోట్ల ఇప్పుడు పర్టికులర్ అంత అంటే గుర్తు రావట్లేదు ఇప్పుడు ఆరాంలో. నేను శాస్త్రీయ సంగీతం. ఇవాళ వాళ్ళు పాడిన నల్లా నల్లని కృష్ణయ్య, తర్వాత హే గోవింద్ అనంత. ఇంకేం పాడు చెప్పండి. మేడలెక్కి, గరుడ గమన రారా, ఇంకా మేడలెక్కి నిన్ను చూసి. మీరేం పాడారు చెప్పాలి మీరే. మా మనవరాల్ని మాడంగా దగ్గర శిశురాలు అనమాట. తను మా మనవరాల పేరు శిశురా శ్రీనేరెల్ల. తను 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది మాడంగా దగ్గర. ఎవరు తీసుకోలేదు, ఆవిడే తీసుకున్నారు మా పాపని. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు తెలుసా? షిరిడి, శ్రీశైలము, మళ్ళీ ఇక్కడ సిటీలో అన్నమాచార్య, అక్కడ మళ్ళీ ఈ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పించారని బాగా ఎంకరేజ్ చేస్తారు మేడము. నేను మేడం స్టూడెంట్. నేను కొన్ని రోజులు, కొన్ని నెలలుగా నేర్చుకున్నాను. అవునండి, చేశాను. సరే మేడం గారు, మీ దగ్గర డాన్స్ క్లాస్ ఎట్లా ఉంటారు? మ్యూజిక్ అండి, శాస్త్రీయ సంగీతం చాలా బాగా నేర్పిస్తారండి. శాస్త్రీయ సంగీతమే ఇదండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది కర్ణాటక మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం. దాంట్లోనే ఇప్పుడు చాలా పేరెంట్స్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫీల్డ్స్ లో, మ్యూజిక్, డాన్స్. ఆదిలక్ష్మి శాస్త్రి గారు అండి నా గురువు గారి పేరు. ఆదిలక్ష్మి శాస్త్రి గారు ఆవిడ మన హబ్సిగూడలో ఉండేవారు. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడే హైడ్. శ్రీ లలిత కళా నిలయం. ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత పరండి. చైత్ర ఐలు కొంచెం పక్కన ఐలు తర్వాత అలంకృత నువ్వు హలో నిలా
ఒకపరి ముద్దుగారి యశోద గ్రూప్ సాంగ్స్ చేసాము. మా పిల్లలతో ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా పిల్లలది. నేను వచ్చి దగ్గర 5 years నుంచి అకాడమీ నడుపుతున్నాను అండి. నేను స్కూల్స్ లో కూడా టీచర్ గా చేస్తాను. మొత్తం కలిపి మా స్టూడెంట్స్ 13 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ దగ్గర 2 years 4 years నుంచి నేర్చుకున్న పిల్లలే. ఇందులో ఎగ్జామినేషన్ పాస్ అయిన పిల్లలు కూడా ఉన్నారండి. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మీ అందరూ వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. ముఖ్యంగా మీ అకాడమీ గురించి, మీ గురించి. అంటే వీళ్ళకి మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? ఎన్ని గంటలు డైలీ ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళకి ఇన్ని గంటలని ఉండదండి. అంటే మేము ఒక గురువు శిష్యులం కాదు, అందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. స్టూడెంట్స్ ఇలా అని ఉండదు. ఏ ప్రాబ్లం అయినా నాతో షేర్ చేసుకుంటారు నా పిల్లలు. మేమంతా కలిపి ఫ్రెండ్లీగానే ఇలా నేర్చుకోండి అని అంటే వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని వస్తారు. ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? ఆన్లైన్, ఆఫ్లైనేనండి. ఏమేమి నేర్పిస్తారు? కూచిపూడి, భరతనాట్యం? కూచిపూడి నేర్పిస్తాను. టోటల్ గా ఎగ్జామినేషన్ పోర్షనే నేర్పిస్తానండి. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీ స్టూడెంట్స్ పర్ఫార్మ్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది. నాకన్నా వాళ్ళ పేరెంట్స్ ని పిల్లల్ని అడగండి సార్. ఈ అవకాశం వచ్చిన సంస్థకి వాళ్ళకి మీరు ఆయన గురువుగా ఏమన్నా? ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసి మా లాంటి వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. నేను 5th స్టాండర్డ్. నేనైతే మా గీతాంజలి టీచర్ కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీతో మాకు అన్ని నేర్పిస్తుంది. సో నేనైతే గీతాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ లో అయితే డాన్స్ నేర్చుకుంటున్నాను. మా టీచర్ కి అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను 2 years నుంచి నేర్చుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం. ఇది నాకు ఫస్ట్ టైం. నేను మా టీచర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. నేను 6th చేసాం. August 15 కి యాన్యువల్ డే కి చేసాం. ఎడ్యుకేషన్ డాన్స్ ఒకలాగానే 2 నేర్చుకోవాలి, 2 ఉండాలి అని అప్రిషియేట్ చేసాం. నేను 6th క్లాస్ చదువుకుంటున్నాను. గీతాంజలి టీచర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఫ్రెండ్లీ తోటే డాన్స్ నేర్పిస్తుంది. నా పేరు చైత్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. గీతాంజలి టీచర్ కి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీగా ఇంకా చాలా ఓపికతో నేర్పిస్తుంది. నా పేరు చేతన. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ 4 years నుంచి నేర్చుకుంటున్నా. మా టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంకా మంచిగా చెప్తారు. ఆవిడ అంతా కోప్పడరు, ఫ్రెండ్లీగా ఓపికతో చెప్తారు. ఇప్పటికి చాలా ప్రోగ్రామ్స్ చేసాము స్కూల్లో. ఇది మా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇట్లా తెలంగాణ భవన్ లో. నేను 8th క్లాస్ చదువుతున్నా. గీతాంజలి స్టూడెంట్. టీచర్ నేను ఒక 3 years నుంచి నేర్చుకుంటాను. టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతోని అండ్ చాలా నేర్పిస్తుంది. టీచర్ కోసం మళ్ళీ ఒకసారి అందరూ మంచిగా మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుందండి. లిటిల్ తెరిసా హై స్కూల్లో, సపిల్ కూడా. తను 2 years బ్యాక్ నుంచి కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్ అనేది నేర్పిస్తున్నాను. వారానికి 2 సార్లు ప్రాక్టీస్ అనేది ఉంటుందండి గీతాంజలి టీచర్ దగ్గర. నేను మల్కాజ్గిరి పిల్లలకి యాన్యువల్ డే అని చెప్పేసి నేర్పిస్తున్నాను. ఈ రోజు పాప నేర్చుకుంది, మా పెద్ద పాప కూడా ఉంది. జస్ట్ 15 days అవుతుంది. అంటే మామూలుగా యాన్యువల్ డే అనేసి. నా పేరు అన్విక. మా పాప పేరు అన్విక. 7th క్లాస్. 2 years నుంచి. ఇప్పటివరకు ఏమేమి పాటలు నేర్చుకున్నాము?
ఒకప్పటికొకపరి ఇంకా ముద్దుగారు యశోద ఇంకా అంగనకు ఇది ఫస్ట్ టైం మీరు పర్ఫార్మెన్స్ చేయడం? స్కూల్లో కూడా చేసినాం, మళ్ళీ ఇది ఫస్ట్ టైం. ఏమన్నారు అంటే మీ పర్ఫార్మెన్స్ చేసే టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఎట్లా అప్రిషియేట్ చేశారు? చాలా మంచిగా ఇంప్రూవ్ చేశారు. ఓకే, ఈ రోజు ఏ పాటకి పర్ఫార్మ్ చేసామా? ఓకే, మీ డాన్స్ మాస్టర్ గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 years. ఓకే, నెక్స్ట్ ఎస్ మీరమ్మా చెప్పారు ఒక్క మాట. నా పేరు ఓకే, ఈ రోజు ఏ పాటకి పర్ఫార్మ్ చేసామా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ చేసుకుంటున్నావు? ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? ఫస్ట్ టైం. మీరమ్మా? నా పేరు సంహిత. ఓకే, ఈ రోజు ఏ పాటకి పర్ఫార్మ్ చేసామా? బ్రహ్మం ఒకటే. ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు? 6 months. 6 months. ఏ పాటలకు పర్ఫార్మ్ ఇప్పుడు నేర్చుకున్నామా? ఫస్ట్ టైం. ఎస్. నా పేరు సుజందన. ఓకే, ఏ పాట పర్ఫార్మ్ చేశారు? ఓకే, ఏం చదువుకున్నామా? థర్డ్ క్లాస్. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు పాటతో పాటు? ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చాయి? డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్. డ్రాయింగ్ వచ్చా? వెరీ నైస్. ఎస్, అందరూ ఒక్కొక్క మాట. ఏ క్లాస్ చదువుతున్నారు? ఓకే, ఏం పర్ఫార్మ్ చేశారు ఇక్కడ? ఏం పాట పాడారు చెప్పండి. ఓకే, ఇంకా ఏమేమి వచ్చి మీకు పాటతో పాటు? డాన్స్ కానివ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్. ఏం చదువుకుంటున్నావు తల్లి? ఏం చదువుకుంటున్నావు? స్టడీ ఏ క్లాస్? ఏం చేశారు పర్ఫార్మెన్స్ ఇక్కడ? ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? 1 year తీసుకున్నారు. వెరీ గుడ్. మీరు ఎక్కడ ఏ పాటకి ఇచ్చాము? ఏ పాటకి పర్ఫార్మ్ చేశారు? మీరు సోలోగా పర్ఫార్మ్ చేశారు. మీరు కూడా సింగిల్ గా మీ పర్ఫార్మెన్స్ అందరూ చెప్పట్లేదు. నువ్వు చేసిన సాంగ్ ఎన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నావు. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? స్కూల్లో ఎప్పుడన్నా పర్ఫార్మ్ చేసావు? మీ స్కూల్లో ఎట్లా అప్రిషియేట్ చేశారు ప్రిన్సిపల్ గానీ, స్కూల్లో టీచర్స్ గానీ? ఓకే, మీ ఇంట్లో ఫాదర్ ఎక్కువ మీకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? సూపర్, థ్యాంక్ యూ. వేరే ఏం జరుగుతున్నాము? మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్? 2 years. 2 years. ఇప్పటి వరకు ఎన్ని పాటలకు పర్ఫార్మ్ చేసాము? ఎక్కడెక్కడ చేసాము? ఫ్యూచర్ లో డాన్స్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా? డాన్స్ అండ్ ఎడ్యుకేషన్. మీరమ్మా ఏం పర్ఫార్మ్ చేశారు ఇక్కడ? ఏ పాట పాడారు? గట్టిగా చెప్పండి. ఏ క్లాస్ వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా? ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి? స్కూల్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 3 వచ్చాయా? చాలా వచ్చాయి. నెక్స్ట్ చెప్పండి. ఏ క్లాస్ వస్తున్నారు? ఏం పర్ఫార్మ్ చేశారు? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చారు? ఏమేమి కూచిపూడి నేర్చుకున్నారా? వెరీ నైస్. ఎస్, వస్తుంది. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్ అండి. ఓకే, వికారాబాద్ నుంచి వచ్చాము మేము. గ్రూప్స్ లో డాన్స్ చేశారు, గ్రూప్ లో చేశారు, సోలోగా చేశారు. కూచిపూడి నుంచి చేస్తున్నాం. ఇదంతా జూనియర్ బ్యాచ్. ఓకే, మీరు మీ పాప కానీ స్కూల్ ఏదన్నా సార్లు కానీ చేస్తారు, అప్రిషియేట్ చేశారు టీచర్స్ కానీ? చేసి అంటే అప్సెట్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, చిన్న పిల్లలు, ఇప్పుడే స్టార్టింగ్ బేస్ కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ మాత్రం సపోర్ట్ చేస్తున్నందుకు మా పేరెంట్స్ తరఫున మేము గౌరవపడుతున్నాము. థ్యాంక్ యూ. ఈ సంస్థకి సృజన ఆర్ట్స్ వాళ్ళకి ఏం చెప్పాలని? ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన ఇలాంటి సంస్థలకు కానీ, ఇలాంటి చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ గురువులకు వాళ్ళకు అవకాశం కల్పిస్తున్న గురువులకు కానీ, అదే విధంగా పేరెంట్స్ కానీ వాళ్ళకున్న నృత్య ప్రతిభను బట్టి, వాళ్ళకున్న
టాలెంట్ బట్టి వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మాతో పాటు ఇంకా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో అందరికీ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మేడం కూడా ఇలా గురువు కూడా వికారాబాద్ నుంచి ట్రైన్ లో తీసుకొచ్చి వీళ్ళని ఇంకా దూరం తీసుకొచ్చి మార్నింగ్ 7:30 లేపి వీళ్ళని రెడీ చేసుకొని ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ చేయించడం గురువు గారు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలని మేము పేరెంట్స్ లో ఎవరు రాలేదు ఒకలా మేడం ఒకరే తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళందరినీ మేడం ఒకరే తీసుకొచ్చి ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఇక్కడ చేయించడం కూడా కిరణ్ కుమార్. థ్యాంక్ యూ. అందరూ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ పాపలే ఉంటారు.